హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం? రాముడు తమసా నది తీరం దగ్గరికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం కదా. మరి అక్కడ రాముడు ఎలా ప్రవర్తించాడు, వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారు అనేది తెలుసుకున్నాం. ఆ తమసా నది తీరానికి వచ్చాక రాముడు సీతను చూసి లక్ష్మణునితో చెప్పాట, లక్ష్మణ, మనం వనాల్లో ఉండాల్సిన 14 సంవత్సరాల్లో మొదటి రోజు ఇది. ఇక మన ముందు వచ్చేదంతా మహారణ్యం. నువ్వు ఇంటిని గురించిన విషయాలు ఇవి కూడా తలుచుకోకూడదు. ఇంకా సీత సుకుమారి కాబట్టి మనసులో తత్తరపడుతూ ఉంటుంది. ఇప్పుడు రాత్రి అయిపోతుంది. చూడు, అడవిలో పక్షులు, మృగాలు అన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో ఉండి శబ్దం చేస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు అయోధ్య నగరంలో అందరూ కూడా మనల్ని గురించే దుఃఖపడుతూ ఉంటారు. ప్రజలంతా కూడా దశరథ మహారాజు పట్ల, మరి నీ పట్ల, నా పట్ల, భరత శత్రుఘ్నుల పట్ల కూడా ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంతో దుఃఖంతో ఉన్నారు. మరి తండ్రిని తలుచుకున్న కొద్దీ ఇంకా నాకు దుఃఖం ఎక్కువైపోతుంది. అంతు లేకుండా ఏడ్చి ఏడ్చి కళ్ళు చెడిపోయి గుడ్డివాళ్ళైపోతారేమో. కానీ ధర్మాత్ముడైన భరతుడు ఉన్నాడు కదా, వారికి ఊరట కలిగిస్తాడులే. కానీ లక్ష్మణ, నువ్వు కూడా నాతో వచ్చి మంచి పని చేశావు. లేకపోతే సీతని రక్షించడం నాకు చాలా కష్టంగా ఉండేది. నేను ఈ రాత్రికి ఇక్కడ ఈ నీళ్లు తాగి పడుకుంటాను. ఎన్నో వ్యవహారాలు ఉన్నప్పటికీ నాకేవి కూడా ఇష్టంగా లేవు. పైగా ఈ తమసా నది తీరం చాలా పుణ్యతీర్థం అని రాముడు లక్ష్మణుడితో చెప్పి తర్వాత సుమంత్రుడితో అన్నట్ట. మరి పొద్దుగోకముందే ఈ గుర్రాలను కట్టేసి వాటికి చాలేంత గడ్డి వేయండి అని చెప్పాట. సుమంత్రుడు సాయంకాలం సంధ్యను ఉపాసించి రాత్రి రావడం చూసి రామలక్ష్మణులకి చక్కగా పడుకోవడానికి శయ్యని ఏర్పాటు చేశాట. ఎలా? అక్కడే తమసా నదీ తీరంలో ఉన్న చెట్ల ఆకులతో చక్కని శయ్యని రెడీ చేసి పెట్టాట. ఆ రాత్రంతా కూడా మరి పడుకొని ఉండాలి కదా. రాముడు చక్కగా విశ్రమించాట. లక్ష్మణుడు రాముడి గురించి, రాముని గుణగణాల గురించి సుమంత్రుడితో మాట్లాడుతూ ఉండగానే తెల్లవారిపోయిందిట, నిద్ర కూడా పోకుండగా. ఇంకా అప్పుడు రాముడు చెప్తున్నాడు, వీళ్ళంతా కూడా మనతో వచ్చిన ప్రజలంతా కూడా ఇంకా వారు పోరు ఇళ్ళకి, మనం తీసుకెళ్ళటానికే బలవంతం పెడతానే ఉంటారు. అందుకని వాళ్ళు నిద్ర లేవకముందే మనం వేగంగా వెళ్ళిపోదాం అని సుమంత్రుడితో చెప్పాట. అయితే తమ వల్ల దుఃఖం కలిగినప్పుడు దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా మందే. అంతేగాని మరి పౌరులకు దుఃఖం కలిగించకూడదు కదా అని లక్ష్మణుడితో చెప్పి ఇంకా రాముడు సుమంత్రుణ్ణి చూసి, సుమంత్ర, నువ్వు రథం సిద్ధం చేయి, త్వరగా రథం ఎక్కి అరణ్యాలకు వెళ్దామని అన్నట్టు. అప్పుడు సుమంత్రుడు రథాన్ని రెడీ చేశాడు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఆ రథాన్ని ఎక్కారట. రథం వేగంగా తమసా నదిని దాటిపోయిందిట.
మరి అవతల ఒడ్డున రాముడు రథం దిగి తన వంట వచ్చిన పురజనులను మోసపుచ్చటానికి సుమంత్రుణ్ణి చూసి, మరి సారథి, నువ్వొక్కడివే రథం ఎక్కి కొంతసేపు ఉత్తర దిక్కుగా వెళ్ళు. అలా చేస్తే పురజనులు నేను అయోధ్యకే వెళ్ళానని అనుకుంటారు. నువ్వు అలా కొంత దూరం పోయి మళ్ళీ రథం మళ్ళించుకొని వేరే మార్గాన్ని రా. ఈ ప్రకారం చేస్తే వారందరికీ కూడా మనం వనాలకు వెళ్ళిన సంగతి తెలియకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి అన్నట్ట. సుమంత్రుడు రాముడు చెప్పినట్లే చేసి మళ్ళీ వచ్చి రాముడి ఎదుట రథాన్ని నిలబెట్టాట. అప్పుడు ముగ్గురు కూడా రథం ఎక్కారట. సుమంత్రుడు తపోవనాలకు వెళ్ళే మార్గం గుండా రథాన్ని పోనిచ్చాట. తర్వాత ఈ తమసా నదీ తీరంలో తెల్లవారగానే పౌరులు అందరూ కూడా నిద్రలేచి చూడంగానే వారికి రాముడు కనపడలేదట. ఇంకా చూడండి వారి దుఃఖం అసలు ఎలా ఉండాలంటే, దుఃఖంతో సొక్కిపోయి సోలిపోయి వారంతా చుట్టుపక్కలంతా వెతికిన చోట వెతకకుండా వెతికారట. కానీ ఎవ్వరికి కూడా రాముడి జాడ తెలియలేదట. అందరూ కూడా ఎలా ఉన్నారంటే దుఃఖంతో, అయ్యో పాడు నిద్ర, మనకి రాముణ్ణి దూరం చేసేటట్లు చేసింది ఈ దరిద్రపు నిద్ర. మహాత్ముడైన రాముడు మనల్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. మనం ప్రాయోపవేశం చేసుకొని మరణదీక్షాపూర్వకంగా ఉత్తర దిక్కుగా వెళ్ళి ప్రాణాలు విడుద్దాం అని అనుకుంటా ఉన్నారంట. ఎండిపోయిన కొయ్యలు చాలా ఉన్నాయి, ఇవన్నీ చితిపేర్చుకొని మనం అందరం ఆ నిప్పుల్లో దూకుదాం అని అనుకున్నారట. ఇంకా రకరకాలుగా ఆ రథం పోయిన జాడలు బట్టి కొంత దూరం వెళ్ళి తర్వాత కనపడినందువల్ల ఎంతో దుఃఖం పొంది, ఏంటిది, ఇంకా ఏం చేస్తాం, దైవమే మనకి ఇలా విరోధంగా ఉంది అని బాధపడిపోతున్నారట. రాముడు లేని నగరంలో ఆనందమే లేదు. చంద్రుడు లేని రాత్రిలోని ఆకాశంలాగా, నీళ్లు లేని సముద్రంలాగా అయోధ్య నగరం పడి ఉంది. అది చూసి ఎలాగా ఈ దుఃఖంతో ఇంకా రోధిస్తూ అయోధ్య నగరానికి వెళ్ళి ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రవేశిస్తూ, అసలు ఎదుట ఉన్నవారు తమవారు ఇతరులో కూడా తెలియకుండా ఉన్నారట. వాళ్ళ మనస్తత్వం అప్పుడు అలా ఉందిట. అలా ధైర్యవిహీనులై మూర్ఛిల్లిపోతున్నారట. మెలకు వచ్చినప్పుడు దుఃఖించటం, ఆ దుఃఖం ఎక్కువైనప్పుడు మూర్ఛపోవడం, అలా ఉందిట వాళ్ళ పరిస్థితి. అయితే ఇంకా ఆ అయోధ్యలో అహితాగ్నులు అగ్నిహోత్రుణ్ణి వెలిగించలేదుట. బ్రాహ్మణులు వేదాధ్యయనాలు పురాణ పఠనాలు చేయటం లేదుట. అయోధ్య నగరం అంతా కూడా చీకట్లతో నిండిపోయిందంట. పట్టణంలో ఉత్సవాలు, అన్ని రకాల వినోదాలు, ఆటలు, వాద్యవాదనలు అన్నీ ఆగిపోయినాయిట. స్త్రీలైతే అసలు ఎందుకు వచ్చారు రాముణ్ణి వదిలిపెట్టి, మీరు పొండి, రాముణ్ణి తీసుకొస్తేనే రండి, మీరు పాపిష్టులు, దరిద్రులు, విషాన్నైనా తాగండి, అయినా సరే రాముణ్ణి వెంబడించండి, లేదా మీ పేరు కూడా వినపడినంత దూరదేశమైనా పారిపోండి అని వాళ్ళందరినీ కూడా నిందిస్తూ ఉన్నారట. మరి తండ్రి ఆజ్ఞనే తలపోస్తూ రాముడు సూర్యోదయానికి ముందే చాలా దూరం వెళ్ళిపోయాట. ఉత్తర కోసల దేశం దక్షిణపు హద్దు చేరుకొని ప్రాతకాల సంధ్యని ఉపాసించాట రాముడు అక్కడ విత్తనాలు చల్లడానికి చక్కగా దున్నిన నేలలున్న గ్రామాలని, పూలు పూసి ఉన్న వనాలని, పెద్ద పెద్ద గ్రామాలని, చిన్న గ్రామాలని, అక్కడ జనం ఆడుకుంటూ మాట్లాడుకుంటున్న మాటలు వింటూ, అక్కడక్కడి విశేషాలు చూస్తూ మెల్లగా వెళ్ళినట్లే చాలా దూరం వెళ్ళిపోయాట. తర్వాత రాముడు అన్నట్ట, అయోధ్య వైపు తిరిగి,
చూస్తూ నిలబడుతూ తమ వెంట వచ్చిన జానపదులను చూస్తూ, మీరు ఎక్కడెక్కడి గ్రామాల నుండో నన్ను చూడ్డానికి వచ్చారు. ఎల్లకాలం దుఃఖంతో ఉండడం మంచిది కాదు. నా దగ్గర ఉన్నట్లయితే మీకు దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరిళ్లకు వెళ్ళి మీ పళ్ళు చూసుకోండి అని చెప్పాట రాముడు. ఆ జానపదులు భయంకరంగా రోధిస్తూ రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పదే పదే వెనక్కి తిరిగి ఆయన్ని చూస్తూ వెళ్ళిపోయారట. ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉండి అనేక మంది దాన ధర్మాలు కల జనం కలది, మంగళకరమైనది, భయం లేనిది, సుందరమైనది ఆ కోసల దేశ మధ్య మార్గం నిండా అక్కడ సుందరమైన విశేషాలు చూస్తూ వెళ్ళిపోతున్నారట. ఆ కోసల దేశానికి దక్షిణ దిక్కుగా గంగానది ఉందిటండి. నిర్మలమైన నీరు కలది. గంగ ఎప్పుడూ కూడా పవిత్రం కదా. ఎప్పుడూ కూడా పాచి అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంటుందిట గంగ. మరి ఎంతో పావనమైంది, పుణ్యప్రదమైనది అయిన గంగాదేవిని రాముడు చూశాట. ఆ గంగా నది సమీపంలో ధర్మ సంపన్నాలైన అనేకమైన ఆశ్రమాలు ఉన్నాయట. ఆ గంగానదిలో క్రీడించే కాలంలో అప్సరసలు వచ్చి అక్కడ అడుగుజాలాల్లో జలక్రీడలు ఆడుతూ ఉంటారట. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరలు హాయిగా విహరిస్తూ ఉంటారట. అక్కడ ఇసుక తిన్నెలు కూడా అనేకం ఉన్నాయట. హంసలు, సారపక్షులు చక్కగా కూస్తూ ఉన్నాయట. కొన్ని చోట్ల నదీ తీరంలో చెట్లు వరుసగా మొలిచి ఉన్నాయట. మరి అలాగా ఉన్న చోట్లో రాముడు అరవిరిసిన మొగ్గలతో ఉన్న గంగా తీరంలో అనేకమైన చెట్లు, వనాలు, ఎంతో కళకళలాడిపోతున్న గంగా తీరాన్ని చూస్తూ రాముడు శృంగిబేరపురం వెళుతూ దాని సమీపంలో ఉన్న గంగా నదిని చేరుకున్నట్ట. సారథి సుమంత్రుడితో ఇప్పుడు మనం ఇక్కడే నివసిద్దాం. నది దగ్గరలో పూలు, చిగుళ్ళు పుష్కలంగా ఉన్న పెద్ద గార చెట్టు ఒకటి ఉంది, కాబట్టి ఇక్కడే ఉన్నాం అన్నట్ట. లక్ష్మణుడు, సుమంతుడు రాముడు చెప్పిన దానికి సరే అని రథాన్ని సుమంత్రుడు ఆ గార చెట్టు దగ్గరికి పోనిచ్చాట. అక్కడ సీతారామ లక్ష్మణుడు ముగ్గురు కూడా దిగాట. సుమంత్రుడు కూడా రథం దిగి గుర్రాలను కూడా విప్పి చెట్టు కింద ఉన్న రాముడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని చెప్తున్నట్ట. రాముడు అక్కడ ఇంకా రేపు ఏం జరుగుతుంది, ఏం చెప్తాడు అనేది మనం విన్నాం. ఇక్కడ మనకి గుహుడు కనిపిస్తాడండి. రాముడి దగ్గరికి వచ్చిన గుహుడు కనిపిస్తాడు. అదేంటో ఆ విషయం ఏంటో రేపు తెలుసుకుందామర్రా మనం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.